సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ కోచింగ్ గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. క్యాంపస్ స్టూడెంట్ 2022 ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చిన చాలామందికి. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిరు, పర్సనల్గా కూడా తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోచింగ్ అని. ఇప్పుడు అందరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఒక తీరు ఉండే ఎట్లా అంటే డబ్బులు ఓకే, ఇంట్లో ప్రాబ్లం లేదు, ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నేను కంపల్సరీ లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్లో నేను బైపీసీ స్టూడెంట్, నువ్వు సంథింగ్ నీట్కి ప్రిపేర్ అవుతా, 1 ఇయర్ లాంగ్ తీసుకుంటా, లేదంటే జేఈ అడ్వాన్స్డ్ జేఈకి ప్రిపేర్ అవుతా, ఐఐటీలో మంచి చదువుకుంటా, లేదంటే ఎంసెట్లో లాంగ్ టర్మ్ తీసుకుని ఎంసెట్లోనే మంచి ర్యాంక్ కొడతా, మంచి టాప్ ర్యాంక్ కొట్టి నెక్స్ట్ ఇయర్ బీటెక్ చేస్తా అనుకునే వాళ్ళు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది మెయిన్. ఎందుకంటే నువ్వు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నావు కాబట్టి 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఆడ కోచింగ్కి డబ్బులు కట్టాలి, మళ్ళీ హాస్టల్కి డబ్బులు కట్టాలి 1 ఇయర్. అవి 2 డబ్బులు కట్టాలి, హాస్టల్కి ప్లస్ కోచింగ్కి. 1 ఇయర్ నువ్వు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అదంతా చదువుకోలే 1 ఇయర్ లాంగ్. డబ్బులతోటి కూడుకున్న పని, లక్షలలో ఖర్చు అవుతాయి, ఒక వేలల్లో కూడా కదా, లక్షలలో అవుతాయి ఆ కోచింగ్కి ఉన్న హాస్టల్కి. సో ఈజీగా మంచిగానే అవుతాయి, 2 లక్షలు 3 లక్షలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లాంగ్ టర్మ్ కోచింగ్లో అట్లున్నాయి బయట. తీసుకుంటే అది ఒక స్టూడెంట్కి నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఇంకొకటి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే తీసుకుంటే బెటర్. ఎందుకంటే నువ్వు 1 ఇయర్ లాంగ్ తీసుకొని రేపు పొద్దున జేఈ క్రాక్ చేసి మంచి ఐఐటి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినావు అనుకో, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాసు ఏదో ఒకటి వచ్చిందనుకో, నీ లైఫ్ బాగుంటుంది. తర్వాత నీ లైఫ్ ఎట్లుంటుంది అంటే లక్షలలో ప్లేస్మెంట్స్ వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే ఒక బైపీసీ చేసిన స్టూడెంట్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని గట్టిగా ఫోకస్ చేసి నీట్ క్రాక్ చేసింది అనుకో. ఇప్పుడు నీట్ ఒక అప్పట్లాగా లేదు, ఇప్పుడు జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి ఎంబీబీఎస్ సీట్స్ వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, నీట్ మంచిగా ప్రిపేర్ అవుతారు, 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని మన జిల్లాలలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదో ఒక కాలేజ్లో సీట్ కొడతారు, గవర్నమెంట్ సీట్. సో అది కొంచెం బెనిఫిట్ అవుతుంది. అది కూడా అంతే, డబ్బులతో కూడుకున్న పని. సో అది ఎంసెట్ అయినా జేఈ అయినా నువ్వు దీనికైనా. ఇప్పుడు ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ రాని వాళ్ళు కొంతమంది అడిగారు 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటరే, బట్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఫోకస్డ్గా 1 ఇయర్ చదవాలి. 1 ఇయర్ ఏదో టైం పాస్ చేసి మీద క్లాసులని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాస్తే మళ్ళీ గదే ర్యాంక్ వచ్చిందనుకో, 1 ఇయర్ డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. మెయిన్గా టైం వేస్ట్ అవుతుంది. 1 ఇయర్ గ్యాప్ వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి, ఆ ర్యాంకు ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో స్టూడెంట్కి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, అన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంటా, నేను ఫోకస్ చేస్తా, చదువుతా కంపల్సరీ, నేను నీట్ క్రాక్ చేస్తా, నేను ఎంసెట్ క్రాక్ చేస్తా, జేఈ క్రాక్ చేస్తా అని అనుకుంటే అప్పుడు మీ ఫ్యామిలీకి అడగండి, నాన్న ఇట్లా చేయాలనుకుంటా, లేదా అమ్మ ఇట్లా చేయాలనుకుంటున్నా లాంగ్ టర్మ్, సో ఈ ఇయర్ మంచి ర్యాంక్ రాలేదు, ఓపెన్గా చెప్పాలి. మీరు మీ పేరెంట్స్ కాకపోతే ఇంకోరికి చెప్తారు. సో కొంతమంది అయితే ఒక అబ్బాయి నాకు చార్జ్ చేసిండు, ఇంట్రెస్ట్ లేకుండా పేరెంట్స్కి చెప్పనీకి భయపడుతుండు. నాకు అసలు బీటెక్ ఇంట్రెస్ట్ లేదు, నేను డిగ్రీ చేసి ఎంఏ ఎకనామిక్స్ చేస్తా అని అన్నాడు. సో అది ఇంట్లో చెప్తే అయిపోతుంది కదా, ఇట్లా నా ఇంట్రెస్ట్ దీని మీద ఉంది, నేను ఇట్లా చదువుకుంటా అని. సో మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో దాన్ని బేస్ చేసుకొని లాంగ్ టర్మ్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకోవాలి కదా. అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి, అదేమో 2 లక్షలు 3 లక్షలు అవుతాయి 1 ఇయర్ లాంగ్ తీసుకుంటే. ఓకే తీసుకుందాం, తీసుకో అయితే అడ్జస్ట్ చేస్తామంటేనేమో అప్పుడు తీసుకోర్రి, ఓకేనా. వాళ్ళ సపోర్ట్ ఇస్తే ఆబ్వియస్గా కంటిన్యూ అయ్యి ఫోకస్గా మీ ఇంట్రెస్ట్ మీద ఫోకస్గా చదువుకుంటే బెటర్. ఫోకస్గా చదువుకుంటా అంటే మంచిగా చదవాలి ఇక 1 ఇయర్ లాంగ్ టర్మ్. ఏ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అవుతారో మీరు బయట మీ ఇష్టం ఉన్న ఇన్స్టిట్యూట్ మంచిగా కనుక్కొని మీ కాలేజీలో మంచిది తీసుకొని జాయిన్ గారి. ఆబ్వియస్లీ హైదరాబాద్లోనే మ్యాక్సిమం జాయిన్ అవుతారు, ఏదో దాంట్లో ఫోకస్గా చదువుకోర్రి. అది నీట్ క్రాక్ చేస్తారా, ఎంసెట్ క్రాక్ చేస్తారా, జేఈ క్రాక్ చేస్తారా. ఆబ్వియస్లీ 1 ఇయర్ గ్యాప్ ప్రాబ్లం ఏం రాదు, స్కాలర్షిప్లు వస్తే అన్నీ వస్తే ఏం కాదు. 1 ఇయర్ గ్యాప్ తీసుకొని లాంగ్ టర్మ్ తీసుకుంటే ఏం ప్రాబ్లం కాదు. తర్వాత కంటిన్యూగా రెగ్యులర్గా నెక్స్ట్ ఇయర్లో నువ్వు బీటెక్లో జాయిన్ అవుతావా, నీట్ తీసి ఎంబీబీఎస్లో జాయిన్ అవుతావా, లేదంటే జేఈ జాయిన్ అవుతావా, నెక్స్ట్ ఇయర్ ఏం కాదు. స్కాలర్షిప్లు వస్తే అన్నీ వస్తే పెద్ద ప్రాబ్లం కాదు. జస్ట్ 1 ఇయర్ గ్యాప్ వస్తుంది అంతే. ఈ 1 ఇయర్కి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటే అయిపోతుంది. గ్యాప్ వచ్చింది కాబట్టి 1 ఇయర్ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఓకేనా. అది ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి, వాళ్ళే ఇస్తారు. గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే లాంగ్ టర్మ్ తీసుకున్నా అని చెప్తే అయిపోతుంది, వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. అది తీసుకుంటే మీకు ఏం ప్రాబ్లం కాదు. ఫర్దర్గా స్కాలర్షిప్లు కానీ దీనికి కానీ 1 ఇయర్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే గ్యాప్ సర్టిఫికేట్ అడిగితే ఎక్కడైనా అది పెట్టవచ్చు, ప్రాబ్లం కాదు, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, పేరెంట్స్ పర్మిషన్ అనేది అది కూడా ఇంపార్టెంట్. ఈ 2 కుదిరినాయి అంటే కథం 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంటే చాలా బెటర్. కానీ ఫోకస్ చేసుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే నువ్వు 1 ఇయర్ లాంగ్ టర్మ్ టైం వేస్ట్ ఇన్ ద సెంట్ కంపల్సరీ వేస్ట్ అని కాదు, చదువుతున్న ఫోకస్గానే. కానీ ఆ 1 ఇయర్ ఫోకస్గా చదివింది రిజల్ట్ అనేది రావాలి. నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్ అడ్మిషన్ వస్తే నీ ఫ్యూచర్ తర్వాత 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత నీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మంచి ప్లేస్మెంట్స్ వచ్చి మంచి ఇన్కమ్ ఎన్ని చేసి నీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే అంతే ఉంటుంది. సో అర్థమైంది కదా, టేక్ యువర్ ఓన్ డెసిజన్. ఇది లాంగ్ టర్మ్కి సంబంధించింది. సో నన్ను సజెస్ట్ చేస్తే మాత్రం చెప్పిన కదా, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉండి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే తీసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 4 ఇయర్స్
ఏదో చిన్న కాలేజీలో బీటెక్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ ఎందుకు టైం వేస్ట్ అని ఇంట్లో నీట్కు అంటే లాంగ్ టైం తీసుకోరని ఇంట్లో సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే ఎందుకులే 1 ఇయర్ బొక్క అని ఆలోచిస్తారు. కానీ ఆ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీకు ప్లేస్మెంట్ రాకపోతే అప్పుడు ఎట్లుంటుంది మన సిచ్యువేషన్, మన లైఫ్. ఈ 1 ఇయర్ వేస్ట్ చేసుకొని 1 ఇయర్ ఫోకస్గా లాంగ్ టర్మ్ తీసుకొని మంచి నెక్స్ట్ ఇయర్ మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీలో మంచి ర్యాంక్ తెచ్చుకొని జాయిన్ అయితే తర్వాత 4 ఇయర్స్ తర్వాత నీ ఫ్రెండ్స్ 4 ఇయర్స్కి డిగ్రీ బీటెక్ అయిపోతుంది, వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావు. నువ్వు ఈ 1 ఇయర్ తీసుకుంటే నీకు 5 ఇయర్స్ అవుతుంది కావచ్చు నెక్స్ట్ ఇయర్ బీటెక్లో జాయిన్ అయితే. కానీ నీ ప్లేస్మెంట్స్ ఎట్లుంటుంది, వాళ్ళు 50,000 సంపాదిస్తే నువ్వు 4-5 lakhs సంపాదిస్తావు. సో అట్లుంటుంది అన్నట్టు డిఫరెన్స్. అందుకే ఆలోచించుకొని డెసిషన్ తీసుకోరు. సో లాంగ్ టర్మ్ గురించి అంతే. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. కొన్ని ఇన్స్టిట్యూట్ల గురించి ఎట్లా అంటే కనుక్కొని జాయిన్ గారు. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మంచిదా కాదా, ఫ్యాకల్టీ ఎట్లున్నారు, బుక్స్ ఎట్లున్నాయి, హాస్టల్ అకామిడేషన్ ఎట్లుంది, మంచిగా ఉందా లేదా అని చూసి జాయిన్ గారు. ఓకే, అంతే.